ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత 7,000 ప్రతి రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మదనపల్లి పరిశీలకులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర, మదనపల్లి రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు, రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, టౌన్ సెక్రటరీ మేకల చెరువు అర్జున్, టౌన్ జనరల్ సెక్రటరీ వరికొల్ల నాగరాజు, జవిలి మోహన్ కృష్ణ, జనసేన నాయకులు గోపాలకృష్ణ, నరేంద్ర, రైతులు, ప్రజాప్రతినిధులను పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। బాగుండాలని, రైతు సంతోషంగా ఉండాలని, రైతే రాజుగా ఉండాలని ఆలోచించింది। ఆలోచన వెనకాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు। వీళ్ళు ముగ్గురు కూడా బాగా యోచన చేసి వీళ్ళు సాగు చేయాలంటే ఇట్లా వర్షాలు వచ్చిన టైంలో సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తే కదా వాళ్ళు దుక్కి దున్ని పంట విత్తనాలు భూమిలోకి వేస్తే పంట పంటాలనే ఉద్దేశంతో రైతులకి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిరూపించినారు। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా మీకు అందరికీ తెలిసిందే, ఒక పాస్బుక్ రైతుకు ఉంటే అతను క్రాప్ లోన్కి బ్యాంకుకి వెళ్తే సంవత్సరం పూర్తిగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు 2 ఎకరాలకి 2 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ బ్యాంకులో లోను। ఆ 2 లక్షలు కూడా 12 నెలల లోపల మళ్ళీ మనం తిరిగి డబ్బులు కట్టగలిగితే ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోరు। మన ప్రభుత్వమే మళ్ళా వడ్డీ డబ్బులు 24 అవర్స్లో మనం ఎంతైతే వడ్డీ కట్టామో ఆ వడ్డీ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ ఉంది। ఇట్లా రైతు కోసము నిరంతరము శ్రమించే మన ప్రభుత్వము బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి। ప్రభుత్వం బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే మనం బాగుంటాం। ముఖ్యంగా ప్రతి రైతు కుటుంబంలో కూడా వాళ్ళ బిడ్డలు ఉండాలి। ప్రతి బిడ్డలు కూడా వాళ్ళ ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇలా సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ఉంటారు। రైతులు కన్నా చైతన్యపరిస్తే, రైతుల్ని చైతన్యపరిస్తే, ఎందుకంటే రైతులు ఎందుకు చైతన్యపరచాలని మేము పదే ఈ సందర్భం చెప్తున్నామంటే, మనం తినే తిండి, మనం తాగే పాలు, మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్న నిద్ర చేసి రాత్రి పండుకుండేంత వరకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతు బాగుండాలి। రైతు బాగుంటే అతను పండించే పంటలు బాగుంటాయి, నాణ్యత బాగుంటుంది। ఆ నాణ్యత బాగుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం, మనం ఆరోగ్యవంతంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము। రైతులందరికీ విన్నవించేది ఒకటి, రైతు బాగుండాలంటే రైతుని మనం అందరూ కూడా ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి, రైతుకు లాభం వచ్చేది చేయాలి, రైతునే రాజు చేయాలని ఈ సందర్భంగా నేను మనసావా చెప్పబోతున్నాను। మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం।